అందరికి నమస్కారం అండి. మనకి బంగ్లాదేశ్‌తో సిరీస్ అయిపోయిన తర్వాత మనకి న్యూజిలాండ్‌తో సిరీస్ ఉంది. ఆ న్యూజిలాండ్‌తో సిరీస్ అయిపోయిన తర్వాత మనకి ఆస్ట్రేలియాతో అయితే సిరీస్ ఉంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. సో, దానికి మన వాళ్ళు వెళ్ళి ఆస్ట్రేలియాతో అయితే ఆడాల్సిందే. సో, అక్కడ పిచ్‌లు చూసుకున్నట్టయితే బౌన్సీ పిచ్‌లు. అయితే మరి దీనికి సంబంధించి మన టీమిండియాలో కొన్ని చేంజెస్ చేయాలి అని చెప్పేసి బీసీసీఐ దాని తర్వాత గౌతమ్ గంభీర్ కూడా ఆలోచిస్తూ జరుగుతుంది దీని గురించి. మీరు అనుకోవచ్చు ఎందుకన్నా చేంజెస్ చేయటం ఇప్పుడు మంచిగా ఉంది కదా టీం. మొన్న కూడా చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ మీద 280 రన్స్ తేడాతో మన వాళ్ళు గెలిచారు కదా, మళ్ళీ ఎందుకన్నా ఈ చేంజెస్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ మన బంగ్లాదేశ్ మ్యాచ్లో మన వాళ్ళు 280 రన్స్తో మన వాళ్ళు గెలిచారు. అది పక్కన పెడితే మీరు మ్యాచ్లో ఒకసారి చూసుకున్నట్టయితే మనకల్లే టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, దాని తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్ కూడా స్ట్రగుల్ అయ్యారు ఒకసారి మీరు డీప్గా మ్యాచ్ చూస్తే. మరి ఇటువంటి పరిస్థితుల్లో అది కూడా ఒక బంగ్లాదేశ్ లాంటి టీం మీద, అది కూడా మన చెన్నై లాంటి స్టేడియంలో, అంటే మన హోమ్ గ్రౌండ్లోనే మన బ్యాట్స్మెన్స్ ఇంత స్ట్రగుల్ అయితే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా బంగ్లాదేశ్ లాంటి టీం కదా, అక్కడ చూసుకుంటే మనకి ఆస్ట్రేలియా లాంటి టీం. సో అక్కడ మ్యాచెస్ కూడా డూ అండ్ డే మ్యాచెస్ లానే ఉంటాయి ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లు అంటే. అది కూడా వాళ్ళకెళ్ళి చూసుకున్నట్టయితే టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. దాంట్లో హ్యాజల్వుడ్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. సో ఇలాంటి బౌలర్స్ని మన వాళ్ళు ఎదుర్కోవాలి. మరి అలాంటి బౌలర్స్ని మన వాళ్ళు ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఇలా స్ట్రగుల్ అయితే ఖచ్చితంగా సరిపోదు. సో ఖచ్చితంగా ఇలాంటి బ్యాటింగ్ లైనప్ ఉందంటే ఖచ్చితంగా ఓడిపోయి వస్తాం. సో అందుకని చెప్పేసి మనకి కొంతమంది సీనియర్స్ని తీసుకురావాలని చెప్పేసి బీసీసీ అయితే ఆలోచిస్తుంది. మరి బ్యాట్స్మెన్స్లో సీనియర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకల్లే పుజారా, దాని తర్వాత అజింక్య రహానే కనిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరిని మళ్ళీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే బీసీసీ అయితే ఆలోచిస్తుంది అనమాట. సో అయితే మీరు అనుకోవచ్చు, అన్న మరి మనకల్లే బ్యాటింగ్ ఒకటి ఉందా, లేదంటే బౌలింగ్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలి కదా మనకల్లే చూసుకుంటే అని మీరు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే మనకి అక్కడ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకున్నట్టయితే అది బౌలర్స్కి అనుకూలించే పిచ్చెస్, అంటే బౌన్సీ పిచ్చెస్ ఎక్కువ ఉంటాయి. మరి అటువంటి బౌన్సీ పిచ్చెస్లో ఖచ్చితంగా మన వాళ్ళు ముగ్గురు పేసర్లతో ఆడాల్సిందే. మరి ముగ్గురు పేసర్లతో ఆడాలి అంటే మనకల్లే ముగ్గురు పేసర్లు ఎవరన్నా ఉన్నారా అంటే టాప్ క్లాస్లో, సో మనకల్లే కనిపిస్తుంది బుమ్రా ఒకడు, సిరాజ్ ఒకడు. దాని తర్వాత మూడో పేసర్ కోసం ఖచ్చితంగా మన వాళ్ళు అన్వేషించాల్సిందే. సో అందుకని చెప్పేసి మనకల్లే ఒక 150 పేస్ వేయగల బౌలర్స్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి బీసీ అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి పేస్ బౌలింగ్కి ఎక్కువగా అనుకూలిస్తే దాని తర్వాత బౌన్సీ పిచ్చెస్ కాబట్టి అక్కడ. సో అందుకని చెప్పేసి మనకి ఉమ్రాన్ మాలిక్ని లేదంటే మయాంక్ యాదవ్ మాత్రమే కనిపిస్తున్నారు 150 పేస్ వేసే బౌలర్స్. సో వీళ్ళిద్దరిని ఎవరో ఒకరిని తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం అయితే బీసీసీ అయితే ఆలోచిస్తుంది అనమాట. సో మరి ఖచ్చితంగా వీళ్ళ అవసరం కూడా మన ఇండియా టీంకి ప్రస్తుతానికి ఉంది. ఎందుకంటే వాళ్ళకల్లే బ్యాట్స్మెన్స్ చూసుకున్నట్టయితే టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఎవరు ఫస్ట్లో మనకి ట్రావెల్స్ అయితే చూసుకుంటే మన మ్యాచ్లో, ఇంగ్లాండ్ మ్యాచ్లో భీకరమైన ఫామ్లో ఉన్నాడు. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే స్టీవ్ స్మిత్, దాని తర్వాత లభిషన్, వీళ్ళిద్దరిని అవుట్ చేయాలంటేనే మనకి తల మీద ప్రాణం తాక్కొచ్చేసింది. మరి ఇటువంటి సిచ్యువేషన్ మనకుంది. మరి అటువంటి బ్యాట్స్మెన్స్ని ఈజీగా అవుట్ చేయాలి అంటే, లేదంటే మనం బ్యాటింగ్లో వాళ్ళ బౌలర్స్ని ఎదుర్కోవాలన్నా కొన్ని చేంజెస్ ఖచ్చితంగా కావాల్సిందే. సో ప్రస్తుతానికైతే మరి ఆ అన్వేషణలోనే ఉంది మన బీసీసీ అయితే. సో అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఉమ్రాన్ మాలిక్ అవసరం, దాని తర్వాత మయాంక్ యాదవ్, వీళ్ళిద్దరిలో ఎవరో వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే. దాని తర్వాత బ్యాటింగ్లో కూడా మిచెల్ స్టార్క్, హ్యాజల్వుడ్ లాంటి వాళ్ళని మన వాళ్ళు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పుజారా లాంటి ఒక టెస్ట్ బ్యాట్స్మెన్, దాని తర్వాత రహానే లాంటి బ్యాట్స్మెన్స్ ఖచ్చితంగా అవసరం. సో వీళ్ళు లేకపోతే కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీ అందరికీ తెలుసా, అంతకుముందు మన వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఓడిఐస్లో మన మీదే గెలిచిన సందర్భం కూడా ఉంది. సో మరి ఇలాంటి టీంను పెట్టుకొని, సో కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఖచ్చితంగా మనకి సీనియర్స్ రావాల్సిందే. దాని తర్వాత బౌలింగ్ అటాక్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సిందే. సో మీరు అనొచ్చు, అన్న మరి వీళ్ళందరినీ ఎందుకు, మనకి స్పిన్ ఆడేయచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అక్కడ స్పిన్ ఆడితే సరిపోదు నాన్న. సో ఖచ్చితంగా అక్కడ పేస్ అటాక్ ఉండాల్సిందే. సో బౌన్సీ పిచ్చులు కాబట్టి సో ఖచ్చితంగా మరి ఈ చేంజెస్ అయితే ఇండియా టీము ఖచ్చితంగా చేయబోతుంది అని అయితే న్యూస్ వస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్లో ఎవరో ఒకరు రావాలనుకుంటున్నారా? దాని తర్వాత పుజారా, దాని తర్వాత రహానే లాంటి బ్యాట్స్మెన్స్ రావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఓకేనా?